లక్ష్మణ్ మన ఊరి కథలు ప్రేక్షకులకు స్వాగతం. మన హిందూ పురాణాలలో ప్రతి మాసం ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది. అందులోనూ కార్తీక మాసం భక్తుల హృదయాలలో విశిష్ట స్థానం కలిగి ఉంది. ఈ మాసం హరిహరాదులకు ఇద్దరికీ ఎంతో ప్రీతికరమైనది. శివపూజ, విష్ణు పూజ, దీపదానం, స్నానం, జపతపాలు ఇవన్నీ పుణ్యప్రదమైనవే. ఇదే కార్తీక మాసం విశిష్టత. ఈరోజు మనం కార్తీక పురాణం మొదటి అధ్యాయం గురించి తెలుసుకుందాం. కార్తీక పురాణం 1వ అధ్యాయము కార్తీక మహత్యమును గురించి జనకుడు ప్రశ్నించుట. శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ మందిరి ఆర్యావర్తనమునందు నైమిషారణ్యములో శౌనకాది మహామునులతో ఒక ఆశ్రమం నిర్మించుకొని సకల పురాణములు పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను. ఒకనాడు శౌనకాది మునులు గురుతుల్లుడగు సూత మహాముని దగ్గరికి వచ్చి, ఆర్య, తమ వలన అనేక పురాణ ఇతిహాసములు వేదాంగముల రహస్యములను తెలుసుకొనగలిగితిమి. అదే విధముగా కార్తీక మాస మహత్యమును కూడా వివరించండి, దాని ఫలితమును తెలుసుకోగోరుచుంటిమి, కాన తమరా వ్రతము వివరించండి అని కోరిరి. అంతా ఆ సూత మహర్షి, ఓ మునిపుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా ఆ కథను వివరించేతను. అట్టి పురాణ కథను మీకు తెలియజేయుదును. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే గాక ఇహమునందు పరమునందు సకల ఐశ్వర్యములతో తొలదూగుదురు. కావున శ్రద్ధగా ఆలకించండి అంటూ ఇట్లా చెప్పసాగాను. పూర్వం ఒక దినమున పార్వతీ పరమేశ్వరులు గగనమున విహరించుచుండగా పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకల ఐశ్వర్యములు కలుగుజేయునట్టుది, సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆచరించబడే వ్రతము వివరించండి అని కోరెను. అంతటా మహేశుడు మందహాసం అనరించి, దేవి, నీవు అడుగుతున్న వ్రతమును స్కాంద పురాణమున చెప్పబడి ఉన్నది. దానిని ఇప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడకు జనక మహారాజుకు వివరించబోతున్నాడు. చూడు ఆ మిథిలానగరం వైపు అంటూ మిథిలానగరం వైపున చూపించెను. ఇచ్చట మిథిలానగరంలో వశిష్ఠ మహాముని రావడంతో జనకుడు సంతోషించి ఆర్ఘ్యపాదములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై జల్లుకొని, మహాయోగి మునువర్య, తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రమైతిమి. తమ పాదధూలితో నా దేహము పవిత్రమైనది. తమరి చుట్టలకు ఎందుకు వచ్చితిరో సెలవయండి అని వేడుకొనెను. అందుకు వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞము చేయతలది పెట్టి తిని, దానికి కావలసిన అర్ధబలము అంగబలము నిన్ను అడిగి క్రతువు ప్రారంభించవలని నిశ్చయించి తిని, అందుకే ఇటు వచ్చి తిని అని పలకగా, జనకుడు, మునిచంద్రమ, అటులనే ఇత్తును, స్వీకరించుడు. కాని చిరకాలం నుండి నాకొక సందేహము కలదు. తమబోటి దైవజ్ఞులు అడిగి సంశయం తీర్చుకోవలసినని ఇన్ని రోజులు వేచి ఉన్నాను. నా అదృష్టము కొలది ఈ అవకాశము ఈరోజు దొరికినది. గురురత్న, సంవత్సరంలో గల మాసములలో కార్తీక మాసమే ఎలా అంత పవిత్రమైనది? ఆ కార్తీక మాసం గొప్పదనమేమిటి అను సంశయమును నాకు చాలా కాలం నుండి ఉన్నది. కావున తమరు కార్తీక మాసము యొక్క మహత్యమును గురించి వివరించండి అని ప్రార్థించెను. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయమును తీర్చెదను. నేను చెప్పబోయే వ్రతకథ సకల మానవులు ఆచరించదగినది, సకల పాపహరమైనది అయి ఉన్నది. ఈ కార్తీక మాసము హరిహరి స్వరూపము. ఈ మాసమునందు ఆచరించే వ్రతము యొక్క ఫలితము చెప్పనలవిగానిది, వినుటకు కూడా నయనానందకరమైనది. అంతేగాక వినునంత మాత్రమనే ఎట్టి నరక బాధలను లేక ఇహమునందు పరమునందు సౌఖ్యమును పొందగలరు. నీబోటి సజ్జనులు ఈ కథను గురించి తెలుసుకున్నటకు ఉత్తమమైన వారు, శ్రద్ధగా ఆలకింపుము అని ఇట్లు చెప్పసాగాను. వశిష్ఠుడు కార్తీక వ్రత విధానం తెలుపుట. ఓ మిథిలాధీశ్వర, జనక మహారాజా, ఏ మానవుడైనను ఏ వయసు వాడైనను ఉచ్చనీచ అనే భేదములు లేక కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశి ఎందుండగా వేకువజామునే లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను చేసి
దేవతా పూజలు చేసినచో దాని వలన అగణిత పుణ్యఫలము లభించును. కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్రనామార్చన, శివలింగార్చన ఆచరించుచుండవలెను. ముందుగా కార్తీక మాసమునకు అధిదేవత యగు దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములను రానేయుక నన్ను కాపాడము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలను. ఓ రాజా, ఈ వ్రతం ఆచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణనుకు, పరమేశ్వరునకు, భైరవునికి నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యభగవానునికి ఆర్ఘ్యప్రదాన మొసంగి పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణములు నడిచి గట్టుపై 3 దోసిళ్ల నీళ్లు పోయవలను. ఈ కార్తీక మాసంలో పుణ్య నదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనను స్నానము ఆచరించిన గొప్ప ఫలితము కలుగును. తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయంగా కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించవలను. తాను బొట్టు పెట్టుకున్న పిమ్మట అతిథి అభాగ్యతలను పూజించి వారికి ప్రసాదమిచ్చి తన ఇంట వద్ద గాని, దేవాలయంలో గాని, లేక రావి చెట్టు మొదట గాని కూర్చుండి కార్తీక పురాణము చదవవలయను. ఆ సాయంకాలము సంధ్యావందనం ఆచరించి శివాలయమునందు గాని, కృష్ణాలయమునందు గాని, లేక తులసికోట వద్ద గాని దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజించవలను. మరునాడు మృష్టాన్నములతో భూత తృప్తి చేయవలను. ఈ విధముగా వ్రతం ఆచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మనందును చేసిన పాపములు పోయి మోక్షములకు అర్హులగుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేని వారులు వ్రతము చేసిన వారిని చూచి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలితము దక్కును. ఇలా కార్తీక మాసము గురించి వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు వివరించగా రాజు భక్తి సమేతంగా వ్రతమునకు సంకల్పము చేసెను. దీంతో కార్తీక పురాణము ప్రథమాధ్యాయము సమాప్తమయ్యను. ఈ కథను భక్తితో విన్నవారు పాపరహితులై శివ విష్ణు కృపను పొందుదురు. ఓం నమః శివాయ. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః.